హాయ్ హలో తెలుగు ప్రజలందరికీ నమస్తే, గుడ్ మార్నింగ్, శుభోదయం. ఈరోజు మన సంచలన వార్త తెలుగు దినపత్రికలో మెయిన్ ఎడిషన్ వార్తా విశేషాలు ఎట్లా ఉన్నాయి చూద్దాం. దయచేసి వ్యూవర్స్ అందరూ వీడియోని లైక్ చేసి షేర్ చేయవలసిందిగా కోరుతున్నాం. ఈ యొక్క వాట్సాప్ గ్రూప్లలో నిబంధనలు గాలి కొదిలి ప్రాణాలతో ఆట, హాస్పిటల్ పక్కనే ప్రమాదకర ట్రాన్స్ఫారం, అధికారుల మౌనంపై ప్రజల్లో భయం. ఖమ్మం నగరంలో సాయి మారుతి హాస్పిటల్పై సంచలన ఆరోపణలు, ప్రజల ప్రాణాలకు ముప్పు, నిబంధనలు పాటించని కార్పొరేట్ హాస్పిటల్, ప్రమాద భరితంగా ట్రాన్స్ఫారం ఏర్పాటు, మున్సిపాలిటీ విద్యుత్ అధికారుల ఇష్టారాజ్యం. సో కమిషన్ల కోసం ఇష్టానుసారంగా ఈనాడు పర్మిషన్లు ఎట్లున్నాయి, ఎట్లా నిర్మాణం చేస్తున్నారు, సేఫ్టీ మెజర్మెంట్స్ ఏ విధంగా పాటించాలి, ఇవన్నీ రూల్స్ రెగ్యులేషన్స్ ఏముంటాయి అనమాట. అడిగిన వాళ్ళని పైసలు ఇచ్చి కామోస్ చేయాలి. ప్రాణాలకి ఈనాడు పైసలు ఆసరాగా వేసేసి ఇష్టానుసారంగా నిర్మాణాలు చేపట్టుకుంటా ఈనాడు ఏమాత్రం రూల్స్ రెగ్యులేషన్స్ పాటించకుండా ఇక్కడ కార్యకలాపాలు నడుస్తున్నాయి. కాబట్టి ఖచ్చితంగా ఉన్నతాధికారులు కింది స్థాయి అధికారుల దగ్గర నుంచి పై స్థాయి అధికారుల దాకా టోటల్గా అవినీతిమయంగా ఈ యొక్క అధికార యంత్రాంగం నడుస్తున్నది. కాబట్టి ఖచ్చితంగా అవినీతి అధికారులు ఎవరున్నా సరే వారిపై చర్యలు తీసుకోవాల్సిందిగా మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. సో ఒక్కసారి ఇక్కడ పోయి అధికారులు చూస్తే ఇక్కడ ఏ విధమైనటువంటి కార్యకలాపాలు నడుస్తున్నాయి, అసలు పర్మిషన్స్ ఎట్లున్నాయి, నిర్మాణం ఏం జరుగుతోంది, సెట్ బ్యాక్స్ ఎట్లా ఉన్నాయి, సో ఇట్లా చాలా మటుకు ఇక్కడ నగరంలో జరుగుతోంది. కాబట్టి ఉన్నతాధికారులు సమీక్ష నిర్వహిస్తారా, ఏం నిర్వహిస్తారా, ఒకసారి మీరు వెళ్ళి ఫోకస్ చేయాల్సిందిగా మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. మా పత్రిక ద్వారా మేము ఎన్నో వార్తా విషయాలను అధికారుల దృష్టికి తీసుకోవద్దు, నిద్రపోయినటువంటి అధికారులని మేము లేపేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాము. అయినా కానీ నిద్ర మత్తు వీడతలేరు అధికారులు. కమిషన్ల కోసం అడ్డగోలు అనుమతుల ఆరోపణలు, ఒకప్పుడు లీజ్ భవనంలో కార్యకలాపాలు, ప్రశ్నించని వారికి డబ్బులతో మౌనం అన్నమాట. జిల్లా కలెక్టర్ స్పందించాలని డివిజన్ ప్రజలు కోరుతున్నారు. ఖచ్చితంగా మా పత్రిక ద్వారా మేము కూడా కలెక్టర్ గారి దృష్టికి కూడా ఈ వ్యవహారం అంతా మేము తీసుకోబోతాము. ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాల్సిందిగా మేము కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం. ఖమ్మం నగరంలో కార్పొరేట్ హాస్పిటల్ నిర్లక్ష్యం, నిబంధనల ఉల్లంఘనపై ఆరోపణలు. ఖమ్మం జిల్లా కేంద్రంలో కార్పొరేట్ హాస్పిటల్స్ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న సంబంధిత అధికారులు చలనం లేకపోవడం విశేషం. వందలాది కార్పొరేట్ హాస్పిటల్లో నిబంధనల ఉల్లంఘన జరుగుతున్నప్పటికీ అధికారులు నెలవారీ వసూళ్లకు పాల్పడుతున్నారన్న ఆరోపణలు వెలువెత్తుతున్నాయి. ఖమ్మం నగరంలోని ఓ సినిమా థియేటర్ సమీపంలో ఉన్న శ్రీ సాయి మారుతి హాస్పిటల్ నిబంధనలకు విరుద్ధంగా కొన్ని సంవత్సరాలుగా కొనసాగుతున్నప్పటికీ ఇప్పటికీ చర్యలు తీసుకోకపోవడం ప్రజల్లో ఆగ్రహానికి కారణమవుతోంది. ఖచ్చితంగా ప్రజల్లో ఆగ్రహం వ్యక్తం అవుతోంది. కాబట్టి ఈనాడు అధికారులు ఓన్లీ జీతాలు తీసుకోవడానికి పరిమితమైనారని చెప్పేసి ఇక్కడ నిదర్శనం అనమాట. సాక్ష్యం మనకి ఇక్కడ ప్రజల దగ్గర పోతే ప్రజలే చెప్తారు. అడ్డగోలు అనుమతులు, నియమాల ఉల్లంఘన, ప్రమాదకర విద్యుత్ ట్రాన్స్ఫారం, ప్రజల ప్రాణాలపై ముప్పు, నెల లక్షల వసూళ్ల ఆరోపణలు, ప్రశ్నించిన వారికి డబ్బులు ఇచ్చి మౌనం. అధికారుల కనుసన్నల్లో అస్తవ్యస్తంగా ఉందన్నమాట. టోటల్గా చూసుకోవాలి. ఇట్లా ఏదేమైనా సరే మేము చేసేది మేము చేస్తాం అనేటటువంటి సిద్ధాంతం ఇక్కడ ఊనుకున్నారు. కాబట్టి మా పరంగా మేమేం చేయాలో మేము కూడా ఏ అధికారి దృష్టికి ఒక వ్యవహారం అంతా తీసుకొని మేము కూడా తీసుకోవాలి. ఆర్టీసీ కార్మికుల సమ్మె కాలానికి జీతం 3 రోజుల సమ్మెలో పెట్టిన కేసులు ఎత్తివేత, ఆర్టీసీ సంఘాలకు సీఎం రేవంత్ హామీ. ఖచ్చితంగా మంచి నిర్ణయం తీసుకున్నట్టుగా చూసుకోవచ్చు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. వారి యొక్క అవసరాలకు నిమిత్తం వాళ్ళు ఏం మొత్తం ఆకాశాన్ని అంటుకునేటట్టు ఏమీ డిమాండ్ చేయలేదు. కాబట్టి వారు నిత్యవసరంగా ఈనాడు ఆర్థికంగా ఆర్టీసీ కార్మికులు ఏ విధమైనటువంటి జీవితాలను అనుభవిస్తున్నారో తెలుసు. సో అందుకే వాళ్ళు కడుపు నొప్పితోని, వాళ్ళ బాధతోని, ఆర్థిక పరిస్థితుల ఇబ్బందుల వల్ల వాళ్ళు సమ్మె చేయాల్సి వచ్చింది. సో రాష్ట్ర ప్రభుత్వం దిగొచ్చి వారు కొద్దిగా న్యాయం చేసినట్టుగా మనం చూసుకోవచ్చు. కాబట్టి వారి మీద పెట్టినటువంటి కేసులు, అదేవిధంగా 3 రోజులు వాళ్ళు ఏదైతే సమ్మె చేసినారో వాటి కూడా జీతభత్యాలు కట్టిస్తామని చెప్పేసి చెప్పడం చాలా మంచి నిర్ణయం తీసుకున్నట్టుగా చూసుకోవచ్చు. రాష్ట్రంలోని ఆర్టీసీ కార్మికులకు సీఎం రేవంత్ రెడ్డి గుడ్ న్యూస్ చెప్పారు. ఆర్టీసీ కార్మికుల 3 రోజుల సమ్మె కాలానికి వేతనాలు ఇవ్వాలని, అలాగే సమ్మె కాలంలో పెట్టిన కేసులు ఎత్తివేస్తామని తెలిపారు. సో మంచి నిర్ణయం తీసుకున్నట్టుగా చూసుకోవచ్చు. రాష్ట్రాభివృద్ధి లక్ష్యంగా కష్టపడుతున్న ప్రజల సంతోషం చూసి కష్టాలు మర్చిపోతున్నాం. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రాష్ట్రాన్ని పూర్వ వైభవం, లేబర్ అడ్డాలను స్కిల్ సెంటర్లుగా అభివృద్ధికి నిర్ణయం. గోదావరి పుష్కరాల్లోపై పోలవరం పూర్తి చేస్తాం. విద్యుత్ ఛార్జీలు పెంచలేదు, ఇక ముందు పెంచబోం. కృష్ణా జిల్లా
పమిడి ముక్కలలో పేదల సేవలో సీఎం చంద్రబాబు. సో మొత్తానికి ప్రజల సంతోషం చూడడానికి మేము ఈనాడు చాలా కష్టపడతా ఉన్నాం. ప్రతి ఒక్క ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ ఈనాడు రాష్ట్రం అంతా డెవలప్మెంట్ చేసుకోవడానికి కృషి చేస్తున్నామని చెప్పేసి నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది. సో ప్రజల సంతోషం చూసి కష్టాలు మర్చిపోతున్నాం. సో ఈనాడు అదేవిధంగా అయితే పుష్కరాలు రాబోతున్నాయి కాబట్టి గోదావరి పుష్కరాల్లోపే పోలవరం పూర్తి చేస్తామని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు. విద్యుత్ ఛార్జీలు పెంచలేదు, ఇక ముందు పెంచబోమన్నట్టు కూడా ప్రజలకు హామీ ఇచ్చినట్టుగా చూసుకోవచ్చు. సో మంచి నిర్ణయం చంద్రబాబు నాయుడు గారు కూడా. సో ఇది ప్రజలారు ఈరోజు చూస్తున్నాం మన సంచలన వార్త తెలుగు దినపత్రికలోని మెయిన్ ఎడిషన్ వార్తా విశేషాలు. నమస్తే.